ఒక గుడ్ న్యూస్. చిన్నదే కానీ ప్రస్తుతం మనకు పెద్దదే. కొన్ని గంటల్లో మన కోసం ఓ బస్సు వస్తుంది. మనం అందరినీ ఈ ఊళ్ళో నుంచి తీసుకెళ్తుంది. ఉదయం కాగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరికి తెలుసు ఈసారైనా మనం ఇక్కడి నుంచి వెళ్తామో లేక మళ్ళీ తిరిగి వస్తాము. అనిల్, ఈ టైంలో కూడా మీకు జోక్స్ వేయాలనిపిస్తుందా? అరే గాయత్రి, నేను ఊరికే అన్నాను. చూడండి, కొన్ని గంటలు వెయిట్ చేయండి, తర్వాత బయలుదేరొచ్చు. మోహిని, హీస్ రైట్. వాట్ హీస్ సేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కొన్ని గంటలు ఓపిక పట్టు మోహిని. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ ఊరు నుండి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రానే రావద్దు. సీరియస్లీ. మల్హోత్రి గారు జాగ్రత్తగా చూసుకోండి. ఉదయం కావడం ఇంకా గంట ఉంది. ఈ గంట అవగానే మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనందరం తప్పకుండా మన ఇంటికి వెళ్తాం. ఓకే? అంతా సర్దుకుంటుంది. ఒక్క గంట గడిస్తే చాలు. ఈ రాత్రి గడిస్తే చాలు. ఇది ఎప్పటికి పూర్తవుతుందో నాకు తెలియట్లేదు. రిషి, మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావా? నన్ను భయపెడుతూ మళ్ళీ ఆట పట్టేస్తున్నావా? చాలు రిషి, ఇంక నేను బేర్ చేయలేను. పదే పదే పనికిరాని జోక్స్ చేయకు. ఏమనిపిస్తుంది నీకు? ఇలా జోక్ చేయడం వల్ల నాకు సరదాగా ఉంటుందా? నీకు తెలుసుగా నా చెల్లెలు చనిపోయింది రాఖీ. తను ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండడం చూశాను. అలాగే బాధతో చనిపోవడం కూడా చూశాను. సొంత వాళ్ళని పోగొట్టుకుంటే పడే బాధ ఏంటో నీకెలా తెలుసు? మనసులో ఎంత క్షోభ అనుభవిస్తున్నా నీకేం తెలుసు? అసలు ఆ బాధ ఏంటో నీకు తెలుసా? పైకి మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో బాధ. నవ్వుతూ ఉండేవాళ్ళలో ఎంత బాధ ఉంటుందో నీకేం తెలుసు? నువ్వేమనుకుంటున్నావు? నేను సరదా కోసం ఇలా జోక్స్ చేస్తున్నా అనుకున్నావు కదా? తను నా చెల్లెలు. ఇంట్లో వాళ్ళందరూ కుప్ప కూలిపోయి బాధపడుతున్నారు. నేనెందుకు సరదాగా ఉంటున్నానో తెలుసా? ఎవరు బాధతో ఉండకూడదని, అంతే. ఇలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగాలని. నీ ఉద్దేశం ఏంటి? నేను మర్చిపోయానా? నా చెల్లెల అరుపులు, విలవిలలాడుతూ గొంతు పగలేలా పెట్టిన కేకలు నాకు అన్నీ గుర్తున్నాయి. ప్రతి క్షణం గుర్తొస్తూ నా రక్తం నాతో అంటుంది, వెళ్ళు వెళ్ళు రిషబ్, వెళ్ళి ఆ రాక్షసుడిని చంపు. ఆ రాక్షసుడిని చంపి నీ చెల్లెలు చావుకు ప్రతీకారం తీర్చుకొని. నేనేం చేయను చెప్పు? కమలం, రాజ్గిరా అన్నీ చేసి చూశాను. ఊళ్ళో వాళ్ళు పూజలు కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ అతను పట్టుకోవడానికి ఊళ్ళో వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇంతవరకు ఎవరు ఆ రాక్షసుని పట్టుకోలేకపోతున్నారు. ఆ రాక్షసుడు తనకి తాను బయటికి రాడు. ఒక నవవధుని చూస్తే అప్పుడు ఆ రాక్షసుడు తనకు తానుగా బయటకు వస్తాడు. సౌభాగ్యవతిగా సింధూరం పెట్టుకుని, మంగళసూత్రం, గాజులు, పెళ్లి బట్టలు వేసుకుని ఒక నవవధుగా ఒక అమ్మాయి అలంకరించుకుని ఎదురుపడేంత వరకు ఆ రాక్షసుడు బయటికి రాడు. అతన్ని బయటికి తీసుకురావాలంటే ఒక నవవధుని తీసుకురావాలి. కానీ ఈ ఊళ్ళో ఎవరు అలా అలంకరించుకోరు కదా. అయినా అలా ఎందుకు అలంకరించుకుంటారు? కావాలని ఎవరైనా ప్రాణాలు కోల్పోవడానికి రెడీ అవుతారా? ప్రతి కొత్త పెళ్లి కూతురు బంధువులకి, స్నేహితులకి, పరిచయస్తులకి ఆహ్వాన పత్రిక ఇస్తుంది. అంతేకాని కావాలని ఆ రాక్షసుడిని చావుని ఆహ్వానించారుగా. అత్తారింటికి వెళ్ళే అమ్మాయి రాక్షసుడున్న వీధిలో తిరగదు కదా. రిషి, ఐఎమ్ సో సారీ. నేను చాలా మాట్లాడినాను. వదిలే. చావడానికి నవవధువుగా అలంకరించుకునే అమ్మాయి ఈ ఊళ్ళో ఎవరుంటారు? ఒకవేళ అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే? అంటే ఉంది. అలాంటి ఒక అమ్మాయి ఉంది. బా, ఎవరా అమ్మాయి? నా చెల్లెల జీవితానికి న్యాయం చేయడానికి తన జీవితాన్ని పణంగా పెడుతుందా? నేనే. అవును, నేను నవవధువుగా అలంకరించుకోవడం వల్ల పాపం సంహరించబడుతుందంటే, రాఖీ ఆత్మకి శాంతి లభిస్తుందంటే, నా ఫ్రెండ్ ఇంకా నీ చెల్లెల్ని చంపిన హంతకుడు నాశనం అవుతాడంటే నేను నవవధువుగా అలంకరించుకుంటాను. కానీ తను... అవును రిషి, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఊళ్ళో ఒక అమ్మాయి సౌభాగ్యవతిగా నవవధువుగా తాను అలంకరించుకుంటుంది. ఈ ఊరు వెలిగిపోబోతుంది. వధువుగా ఒక అమ్మాయి సింగారించుకుంటుంది. ఆ పని నేను చేస్తాను. నా చేతికి గాజులు, నుదుటిన పాపిడి బొట్టు, మెడలో మంగళసూత్రం, కళ్ళల్లో పెళ్లికల, ఇంకా నుదుటిన సౌభాగ్యానికి గుర్తుగా ఈ సింధూరం అలంకరించి అందంగా అలంకరించుకునే ఒక నవవధువు ఉంటుంది. అగ్ని ఉంటుంది. అగ్ని సాక్షిగా ప్రమాణాలుంటాయి. 7 అడుగులు నడవటం, అన్ని కట్టుబాట్లు, ఆచారాలుంటాయి. పెళ్లికి ముహూర్తం ఉంటుంది. పెళ్లికి పిలవకుండానే అతిథి కూడా వస్తాడు.
బ్రహ్మ రాక్షసుడు. కానీ ఈసారి ఆ అతిథికి తెలియకుండానే గొప్ప సన్మానం జరగబోతుంది. అతని రాకే అతని వినాశనాన్ని తీసుకొస్తుంది. అతని పేరే తుడిచివేయబడుతుంది. చెప్పు రిషి, నీకిష్టమేనా? ఈ నవవధువు అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా చెయ్యి పట్టుకుంటావా? ఈ ఊరి దురదృష్టాన్ని మారుస్తావా? ఆ రాక్షసుని సర్వనాశనం చేస్తావా? నేను నీ చేయి పట్టుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ రాక్షసుడి వినాశనానికి, వాడిని సర్వనాశనం చేయడానికి నీకు భర్తనవుతాను. నా చెల్లెల కోసం నేను ఏదైనా చేస్తాను. నా చెల్లెలకి నేను న్యాయం చేయాలి. ఆ రాక్షసుని అందరి ముందుకు తీసుకురావాలి. వాడిని శాశ్వతంగా హతమార్చాలి. అవును రిషి, ఒక అమ్మాయి నవవధువు అయినప్పుడు తను తన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ రాక్షసుని ఈ ఊరు నుంచి పంపించడానికి ఈసారి నేను నవవధువునవుతున్నాను. నవవధువు పెట్టుకునే సింధూరం, గాజులు, మంగళసూత్రం ఈసారి నవవధువుని కాదు, ఆ రాక్షసుని నాశనం చేస్తాయి. ఈ రోజు ఆ రాక్షసుడికి వినాశనం వచ్చింది. ఈ రోజు ఒక నవవధువు రాక్షసుడికి బల వేయబోతుంది. పద రిషి, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. లేదు, ఏమైంది? వెళ్దాం పద. ఇలా కాదు. ఇలా కాదంటే ఏంటి రిషి? ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు నీ ఆలోచనని మార్చుకుంటున్నావా ఏంటి? రిషి, పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచించుకునే టైం మన దగ్గర లేదు. రేపు మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నా, అప్పుడు ఈ అవకాశం కూడా ఉండదు. ఆ రాక్షసుడి నాశనం కాకుండా ఉండిపోతే మన రాఖీకి న్యాయం జరగదు. మన రాఖీ చావు కదా చరిత్రలో ఒక కథగా మిగిలిపోతుంది. ఆ తర్వాత మనం ఏమి చేయలేం రిషి. రాఖీ చనిపోయిందని ఏడుస్తూ కూర్చోవాలి. దయచేసి పద. కూర్చో. లేదు, మన దగ్గర కూర్చునే టైం లేదు రిషి. అర్థం చేసుకో. కూర్చో. లేదు రిషి. నోరు మూసుకొని కూర్చో, కదలకుండా కూర్చో. నేను ఇప్పుడే వస్తాను. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? నేను చెప్పాను కదా, సైలెంట్గా ఉండు, కదలకు. రిషి, రిషి, రిషి ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు. ఇదేవి నిజమైన పెళ్లి కాదు. నిన్ను వల్ల వేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను నువ్వు అనుకోవద్దు ప్లీజ్. నేనేదో నిన్ను పెళ్లి చేసుకోవడానికి డ్రామా ఆడుతున్నాను నువ్వు అనుకోవద్దు. ఇన్ఫాక్ట్ నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నాకే మాత్రం లేదు రిషి. అర్థం చేసుకో. నువ్వు బ్రతిమలాడినా నేను పెళ్లికి ఒప్పుకోను. రిషి, నువ్వు టెన్షన్ పడుకో. నేను భార్యను అయిపోతానని నువ్వు కంగారు పడు. నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. రిషి, నువ్వు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవా? నీ చెల్లెల చావుకి ప్రతీకారం తీర్చుకోవా? ఆ రాక్షసుడికి శిక్ష వేయాలని నీకు లేదా? ఆ రాక్షసుడిని చంపాలనుకోవట్లేదా? లేదు, వాడిని చంపేలోపు మనలో ఒకరు చచ్చిపోవాలని కోరుకోవడం లేదు. రిషి, నువ్వు మాట్లాడకుండా ఉండా. నువ్వు నవ్వుదుగా అలంకరించుకుంటావు. వాడు ముందుకెళ్తే వాడు బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడిని ఎలా చంపాలో నీకు తెలుసా? మన దగ్గర కమల ఉంటుంది కదా. కమలాన్ని చూస్తే వాడు భయపడతాడు, కానీ పారిపోడు, చనిపోడు. రాజ్గిరాతో కూడా వాడిని మనం చంపలేం. మనం వాడిని వెళ్ళగొట్టడం కాదు మనకు కావాల్సింది. ముందు వాడిని ఎలా చంపాలో ఆలోచించి ఆ విషయం తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరికి తెలియదు ఋషి. మరి మనకెవరు చెప్తారు? అంటే మనం ఆ రాక్షసుడిని నాశనం చేయలేం. ఎందుకంటే అతన్ని ఎలా నాశనం చేయాలో మనకి తెలియదు. దట్ మీన్స్ ఈసారి కూడా అతను తప్పించుకుంటాడు. మనం ఏం చేయలేం. లేదు 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 అంటే ఏంటి? నీకేదైనా మార్గం తెలుసా? ఏం తెలుసు చెప్పు. నేను ఏదో ఒక మార్గం వెతుకుతాను. వెతకడం కాదు ఋషి, మార్గం ఉంది. రావణుడుంటే రాముడున్నాడు, కృష్ణుడుంటే కృష్ణుడున్నాడు. వెతికితే ఆ దేవుడు దొరుకుతాడు. ఒక రాక్షసుడు దేవుంది చెప్పు. మన ఇద్దరం కలిసి ఆ రాక్షసుడిని నాశనం చేయలేవా? చేద్దాం తను. మనం వాడిని వదిలిపెట్టద్దాం. మనం వాడిని చంపుదాం. ఆ రాక్షసుడిని చంపకుండా మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకూడదు.
ఇదిగో చూడండి, ఈ బస్ అన్ని వైపులా ఈ కమలం పువ్వులు రాజగిరాలు తొందరగా పెట్టండి. చూసే వాళ్ళకు బస్ కాదు, కేవలం కమలం పూలు రాజగిరాలు మాత్రమే కనిపించాలి. అర్థమైందా? తొందరగా కానివ్వండి. ఇదంతా ఏంటండి? ఏం చేస్తున్నారు వీళ్ళు? సార్, ఈ పువ్వుల్ని రాజగిరాలని బస్సుకు అన్ని వైపులా పెట్టిస్తున్నాను. అప్పుడే బస్సు కవచంగా ఉంటుందని. ఈ పని నేను స్వయంగా చేసుకుంటాను. అలాగే ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయండి. అరే చూడండి, ఈ పనిలో మీరందరూ ఈయనకి సహాయం చేయండి. ఓకే? అలాగే సార్. రేయ్ బుట్టలు తీసుకోండి, పదండి. వద్దు, అక్కడ వదిలేయండి, నేను చేసుకుంటాను. లేదు సార్, మేము ఈ పని 2 క్షణాల్లో చేసేస్తాం. మీరు చూస్తుండండి. పైగా ఈ పనికి పెద్దయ్య గారు డబ్బులు కూడా ఇచ్చారు. చూడండి, నేను మిమ్మల్ని డబ్బులు తిరిగి ఇవ్వమంటలేదు. మీ డబ్బులు నాకొద్దు, నేను చేసుకుంటాను కదా. వెళ్ళండి. పక్క ఊరు నుండి ఈ రాజగిరాలు కమలాలు తీసుకొచ్చాం. చాలా కష్టపడి తెచ్చాం సార్. కష్టపడి తెచ్చారంటాం. సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి, ఉంచుకోండి. కావాలంటే ఇంకా డబ్బులు ఇస్తాను, కానీ ఈ పని నన్ను చేసుకోండి. మీరు వెళ్ళండి. ఈ పని మీరు చేసుకోగలిగినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? చూడండి బాబులు, రాత్రి మా మీద ఆ రాక్షసుడు దాడి చేశాడు. అది చూశాక మా మనసులో ఒక భయం మొదలైంది. ఆ రాక్షసుడు ఇప్పుడు ఎవరి లోపల ఉన్నాడో ఆ విషయం మాకు తెలియదు కదా. ఆ బ్రహ్మరాక్షసుడు ఎప్పుడు ఎవరి రూపంలో వస్తాడో చెప్పలేము. చూడండి బాబు, చావంటే అందరికీ భయమే. అందుకే మీరు వెళ్ళండి, ఈ పని నన్ను చేసుకునివ్వండి. ఆ బ్రహ్మరాక్షసుడు ఎవరి లోపల ఉన్నాడో, నాలో ఉన్నాడో నీలో ఉన్నాడో ఎవరికి తెలుసు? సార్, మా లోపల ఎలా ఉంటాడు? మా దగ్గర చాలా కమలాలు రాజగిరాలు ఉన్నాయి కదా. నిజమే భిక్షు, ఈ పనిని ఆయన చేసుకొనివ్వండి. మీరు నాతో పాటు రండి, ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. రండి. కానీ సార్, మాకు బ్రహ్మ రాక్షసుల గురించి అన్ని విషయాలు తెలుసు. మరి మేము చూడు, మీకు తెలుసా లేదన్న విషయం మాకు అనవసరం. మీరు ఇప్పుడు సార్తో వెళ్ళండి. చెప్తున్నాను కదా, రండి. భిక్షు, అందరిని తీసుకుని రండి. రండి. వెళ్ళండి మల్హోత్ర గారు, ఈ పని నేను చేసేస్తాను. అందరూ పదండి. రిషి పొద్దున లేవగానే వచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. ఓ గాడ్. ఒక పని చేస్తాను, నేను త్వరగా చేంజ్ చేసుకొని రెడీ అయిపోతాను. తను అసలు వస్తాడో రాడో అర్థం కావడం లేదు. ఆ భిక్షు, తొందరగా రండి. సార్, ఆ బస్ పని మేమే చేసేవాళ్ళం కదా. తర్వాతేమో మీరు డబ్బులు తీసుకున్నారు, పని సరిగ్గా చేయలేదంటారు. ఈసారి మీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను, కానీ ఈ పని చేయడం చాలా చాలా అవసరం. రిషి బాబా, వెళ్ళటానికి మీరు రెడీగా ఉన్నారు కదా? లేదు, కానీ త్వరలోనే వెళ్ళిపోతాను. అదే రెడీ అయిపోతాను. నువ్వు తప్పుకో, టైం అయిపోతుంది. కానీ నాకెందుకో రిషి బాబా వేరే ఎక్కడికో వెళ్తున్నారనిపిస్తుంది. అమ్మయ్య, బతికాను. ఓ సారీ, నేనేం చూడలేదు. నాకు కూడా తెలీదు నువ్వెప్పుడు. ఆయన ఏం నువ్వు ఇంత లేటుగా వచ్చు? అందరూ నిద్ర లేచుంటారు కదా, ఎవరు నిద్ర లేవకుండానే వస్తానని చెప్పా. గాజులు ఎక్కడ దొరకడం లేదు, అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. అయినా ఈ టైంలో షాప్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? అది సరే కానీ ఇలా వెనక్కి తిరిగి మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. నీ పని అయిపోయిందా? నీ పాటికి అయిపోయి ఉంటుంది. లేదు, నేను కట్టను. వద్దు. లేట్ అవుతుంది, నేను కట్టేస్తాను. వద్దు, నేను కట్టుకుంటాను. అబ్బా, నేనేం చూడకుండానే కడతానులే. చూడకుండా ఎలా కడతావు చెప్పు. చాలాసార్లు కట్టాను, కొన్ని వేల సార్లు కట్టుంటాను తెలుసు. ఏంటి? పద. ఏమైంది? థ్యాంక్ యూ చెప్పాలనుకున్నావా? థ్యాంక్ యూ అది నీకు ఎప్పటికీ చెప్పను. నీ థ్యాంక్స్ నీ దగ్గరే ఉంచుకో. నేను ఇప్పుడు వెళ్ళి ఖాళీని వెతకాలి. తనే మనకు సహాయం చేస్తుంది. ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో చెప్తుంది. పద. వన్ సెకండ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే ఏం లేదు. నాకు కూడా చెప్పండి బాబా, మీరేం చేస్తున్నారు? సరే, ముందు నువ్వు చెప్పు. నువ్వు రాకిని ప్రేమిస్తున్నావు కదా? రిషి బాబా, మీ ప్రశ్నకు అర్థం ఏంటి? చెప్పు మైథిలి, అవునా కాదా? నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ అయితే చాలు, మమ్మల్ని వెళ్ళనివ్వు. మేమిద్దరం బయటికి వెళ్తుంటే చూసామని నువ్వు ఎవరికి చెప్పకు. రిషి బాబా ఆగండి. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు వరకు నేను ఈ ఊరిని నా కుటుంబంలా చూసుకున్నాను. నేనెప్పుడు ఈ ఊరికి ఏదో ఒకటి ఇచ్చాను తప్ప బదులుగా ఏది ఆశించలేదు, తీసుకోలేదు. కానీ ఈ రోజు నేను మొదటిసారిగా మీ అందరినీ ఒకటి అడుగుతున్నాను.
చెప్పండి అయ్య గారు, మేము సాయం చేయడానికే వచ్చాం. రావడానికైతే వచ్చారు కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదు. నేను ఇక్కడ మీ అందరినీ ఈ గదిలో బంధించి బయట తాళం వేసి వెళ్తాను. మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లే వరకు మీరు ఈ గదిలోనే బంధించబడి ఉంటారు. ఎవ్వరూ ఎలాంటి అల్లరి గోల చేయడానికి వీల్లేదు. కానీ అయ్యగారు, నాకు ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మీరు జీవితంలో ఎప్పుడు చూడనంత డబ్బు మీకు ఇస్తాం. ఒట్టి చేతులతో వచ్చారు, వెళ్ళేటప్పుడు బాగా డబ్బుతో వెళ్తారు. మీరు చెప్పిన దానికి మేము ఎప్పుడూ ఎదురు చెప్పలేదండి. అదేంటంటే మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు సారు. దయచేసి నన్ను వెళ్ళమండి సారు. రై సార్, డబ్బులు ఇస్తున్నారు కదా, అవి తీసుకుని చక్కగా పట్టణంలో డాక్టర్తో వైద్యం చేయించుకో. అప్పుడు చూడు, మంచం మీద ఉన్న మీ ఆవిడ లేచి కూర్చుంటుంది. లేదు సారు, చూడండి మాకు డబ్బులే వద్దు, మమ్మల్ని వెళ్ళమండి సారు. నువ్వు అలా కూర్చో. వెళ్ళి ఎవరి ప్రాణాలు తీసుకుంటావు? ఆ బ్రహ్మరాక్షసుడు మీలో ఎవరిలో ఉన్నాడో తెలియదు. అందుకే మిమ్మల్ని గదిలో పెట్టి తాళం వేసి వెళ్తున్నాను. జీవిత ఖైదైతే పెట్టలేదు కదా, మీరంతా కొంచెంసేపు ఇక్కడ ఉంటే చాలు. పదండి బావగారు, పదండి. దేవుడు దయ చూపి ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బలి తీసుకునేలా చేయాలి. వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు, బతికుండి ఏం చేస్తారు? చస్తే అయిపోతుంది కదా, అప్పుడు మీరందరూ ప్రాణాలతో ఉంటారు. పదండి. పదండి. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసేలోపే మనం పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఓకే? వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఏదైనా మంచి టెంపుల్ ఉందా? గుడా ముందు మనం కాళికను వెతకడానికి వెళ్ళాలి కదా. ముందు గుడి ఎక్కడ ఉందో కనుక్కుందాం, ఆ తర్వాత కాళీని వెతుకుదాం. లేదు లేదు రిషి, ముందు మనం కాళీని వెతుకుదాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. కానీ చూడండి సార్, ఈ మధ్య ఒక అమ్మాయి చనిపోయింది. పెళ్లి చేసుకోవడం వల్ల చనిపోయింది. మిమ్మల్ని ఊళ్ళో వాళ్ళు ఏమంటారో? ఇక్కడికి దూరంగా ఏదైనా గుడి ఉందా? అడవికి దగ్గరలో, ఊర్లో వాళ్ళెవ్వరూ లేని చోట, చుట్టుపక్కల ఎవ్వరూ ఉండకూడదు, దూరంగా అలాంటి గుడి ఏదైనా ఉందా? ఒక గుడి ఉంది, కానీ మీరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకు? అక్కడ బ్రహ్మరాక్షసుడి భూతం ఉంది, అతని విగ్రహం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పట్నం వాళ్ళు అర్థం చేసుకోలేరు. మా ఊర్లో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, అక్కడే అతను భూతం కూడా ఉంది. అందుకే మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది సార్. అయితే మేము ఆ గుడికే వెళ్ళాలి, అక్కడికి తీసుకెళ్ళాలి. అయ్యో నేను అవును, మేము అక్కడికే వెళ్ళాలి. దయచేసి తీసుకెళ్ళండి. కావాలంటే మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాం, మమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళండి. రిషి, ఆ గుళ్ళో మనకి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. ఒకవేళ ఆ రాక్షసుడే కనిపిస్తాడేమో. అందుకే ముందు మనం కాళీని వెతుకుదాం, ఆ తర్వాత గుడికి వెళ్దాం. కానీ ఆ కాళిక మనకి ఎక్కడ దొరుకుతుంది? కాళిక ఎక్కడ ఉంటుందో నాకు తెలుసండి. అయితే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. అత్తయ్య గారు రిషబ్ ఎక్కడ కనిపించలేదు. తన గదిలో కూడా లేడు. నేను వెళ్ళి తనుజ అని అడుగుతాను, ఒకవేళ తనకు తెలిసిన విషయం. మైథిలి, తను ఎక్కడుంది? ఒకసారి తను పిలు. అలాగే చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను. అందరూ వచ్చారా? మనం తొందరగా వెళ్ళాలి. అందరూ రెడీగా ఉన్నారు కదా, వెళ్దామా? అన్ని రెడీగా ఉన్నాయా లేదా? మల్హోత్ర గారు, మేమంతా రెడీ అయి చాలా సేపు అయ్యింది. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా ఉంది, కష్టంగా ఉంది. పదండి వెళ్దాం. వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం, అందరం కలిసి వెళ్దాం. అందుకే నేను బస్సు ఏర్పాటు చేశాను, మనందరం సేఫ్ గా ఉండాలని. అనిల్ గారు ఇప్పుడు బస్సుకి కమలాలతో రాజగిరాలతో డెకరేట్ చేస్తున్నారు. మోయ, నేను ఇల్లంతా వెతికాను, రిషబ్ బావ తను ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కనిపించలేదంటే ఏంటి అర్థం? ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మనం ఉదయాన్నే బయలుదేరుతున్నామని రాత్రి వాళ్ళతో చెప్పాను కదా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ సామాన్లు ఇక్కడే ఉన్నాయి, కానీ వాళ్ళిద్దరూ లేరు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎందుకు వచ్చారు మీరిద్దరు? ఏం కావాలి? బ్రహ్మరాక్షసుడి అంతం. అది జరగదు, సాధ్యం కాదు, అసంభవం. అసంభవమా? కానీ మీరే కదా మాతో చెప్పారు, ఒక అమ్మాయి అతన్ని మోసం చేసి చంపింది. ఒకవేళ ఆ అమ్మాయి కనుక దొరికితే? అంటే మీకు అమ్మాయి దొరికిందా? తను కనిపించిందా మీకు? దొరికిందా చెప్పండి. లేదు, ఆ అమ్మాయి మాకు దొరకలేదు. మేము చాలా ప్రయత్నం చేశాం, కానీ మాకు దొరకలేదు. ఒక ఫోటో మాత్రం దొరికింది.